హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు వీడియోలో జూలై ఫస్ట్ హాఫ్, జూలై 1 to 15 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కాంపిటేటివ్ కరెంట్ అఫైర్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ పర్పసే కానీ, లేదా ఏ బ్యాంకింగ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అవి చూద్దాం. ఫస్ట్ వన్, రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ విడుదల రచించిన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఏ స్టేట్స్ మ్యాన్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ప్రధాని నరేంద్ర మోడీ. సిక్కిం సెక్టార్లో ఉండే ఒక ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా ఇటీవల ఒక మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రాంతం ఏది? డోక్లా కనుమ. ప్రస్తుతానికి భారత్ చైనా మధ్యలో ఉద్రిక్త పరిస్థితుల కారణమైనటువంటి డోక్లా కనుమ. దీన్ని చైనా, డోక్లా కనుమను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. మరి ఈ ప్రాంతం ఏంటి? దాని గురించి చూద్దాం. ఈ ప్రాంతం భారత్, చైనా, భూటాన్ ఈ 3 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. డోక్లా కనుమ భారత్, చైనా, భూటాన్ 3 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా డోక్లా తన భూభాగం అంటూ ప్రకటించుకుంది. దానిలో రోడ్డు నిర్మాణానికి చేపట్టింది. దానితో భారత సైనికులు భారతదేశం ఆ రోడ్డు నిర్మాణం అడ్డుకున్నారు. దానితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అయితే చైనా ఏమంటుందంటే, ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో చైనీయులు తమ పశువులను గడ్డి మేపుతున్నారని, ఒకప్పుడు ఈ భూటాన్ ప్రజలు తమ డోక్లా కనుమలోకి రావడానికి తమ ప్రభుత్వ అనుమతి తీసుకునేవారని చైనా చెప్తుంది. ఇది చైనా చెప్తున్నది. నెక్స్ట్, 1997లో బ్రిటన్ ఏ నగరాన్ని చైనాకు అప్పగించే సమయంలో ఒక దేశం 2 వ్యవస్థలు అన్న విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. 1997లో బ్రిటన్ చైనాకి ఒక నగరాన్ని అప్పగించి ఒకే దేశం 2 వ్యవస్థలు అన్న విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఆ ప్రాంతం ఏది? అది హాంకాంగ్. చైనా ఆధీనంలోకి వచ్చి 1997 అంటే ఇప్పుడు ప్రజెంట్ 2017, 20 సంవత్సరాలు పూర్తయింది. సో హాంకాంగ్ అనే ప్రాంతాన్ని బ్రిటన్ చైనాకు అప్పగిస్తూ ఒక దేశం 2 వ్యవస్థలు అనే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఏ చైనా అధ్యక్షుడు ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళలేదు. అయితే మొదటిసారిగా జిన్పింగ్, ప్రస్తుత చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళారు. 2013లో అధికారం చేపట్టిన అనంతరం జిన్పింగ్ ఆ నగరానికి వెళ్ళడం మీద తొలిసారి. ఎందుకు వెళ్ళిండు అంటే, బీజింగ్కు అనుకూలంగా వ్యవహరించే హాంకాంగ్ సీఈఓ అయినటువంటి క్యారీ లామ్ ఆమె మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి జిన్పింగ్ వెళ్ళారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వచ్చింది కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక దేశం 2 వ్యవస్థలు అనే విధానాన్ని అనుసరించాలి అని ఏ నగరాన్ని బ్రిటన్ చైనాకు అప్పగించింది అని అడగవచ్చు. హాంకాంగ్. నెక్స్ట్, ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో వేటిపై ఒప్పందం జరిగింది? సో అధ్యక్షుడు మన ప్రధాని అమెరికా పర్యటన చేశాడు. దేనిపై ఏ కొనుక్కోవడానికి ఒప్పందం జరిగింది? డ్రోన్ల కొనుగోలు. ఈ డ్రోన్ల కొనుగోలు మన దేశానికి కావలసిన 22 ప్రిడేటర్ గ్రాడియన్ డ్రోన్లకు సంబంధించి లైసెన్స్ని అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసింది. డిఎస్పీ 5వ తరగతికి చెందిన ఈ లైసెన్స్తో అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణకు లోబడి మన దేశానికి సైనిక హార్డ్వేర్ శాశ్వత ప్రాతిపదికన ఎగుమతి అవుతుంది. మానవరహిత వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ అయినటువంటి జనరల్ అటామిక్స్ అనే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ డ్రోన్ల విలువ దాదాపు 12,900 కోట్లు. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, అమెరికా పర్యటనలో ప్రధాని ఈ వేటిని కొనుగోలు చేశాడు, డ్రోన్లు. ఎన్ని? 22. గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మొక్కలను నాటింది? మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ బుక్లో రికార్డు ఎక్కడం కోసం రీసెంట్గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి 24 జిల్లాలలో నర్మదీ నది ఒడ్డున ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు చిన్నారులు, యువత అందరూ కలిసి 12 గంటల వ్యవధిలో
6.67 కోట్ల మొక్కలను నాటారు. 6.67 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఎక్కడ? నర్మదా నది ఒడ్డున 6.67 కోట్ల మొక్కలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో నాటడం జరిగింది. నెక్స్ట్, వాణిజ్య అవసరాలకు వినియోగించే 450 కిలోల ఎల్పిజి జంబో సిలిండర్ను ఎవరు అందుబాటులోకి తీసుకువచ్చారు? ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జంబో సిలిండర్ను తీసుకురావడం జరిగింది. దీన్ని తీసుకోవాలి అంటే ₹1,00,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎల్పిజి వినియోగదారులు దీన్ని తీసుకోవాలి అనుకుంటే ₹1,00,000 డిపాజిట్ చెల్లించి వినియోగించుకోవచ్చు. సో దీనికోసం 1,00,000 చెల్లిస్తే సరిపోతుంది, ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేదు. మరి దీని ఖరీదు ఎంత? 24,000. ₹1,00,000 డిపాజిట్, 24,000 ఖరీదుతో 450 కిలోల ఎల్పిజి జంబో సిలిండర్ని కోయంబత్తూర్, తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఐఓసి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, విదేశీయులు ఎన్ఆర్ఐలు ఇకపై ఎన్ని రోజుల ముందుగానే భారత్లో రైలు ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకునేందుకు రైల్వే శాఖ వీలు కల్పించింది. 360 రోజుల ముందే, అంటే సంవత్సరానికి ఒక 5 రోజుల తక్కువ ముందే రిజర్వేషన్ చేసుకోవడానికి రైల్వే శాఖ వీలు కల్పించింది. అయితే ఇది ఇంతకుముందుకు ఎంత ఉండే? 120 డేస్. ఇంతకుముందుకు 120 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుని వీలుండేది. ఇప్పుడు మ్యాక్సిమంగా సంవత్సరం అనుకోవచ్చు, అంటే 5 డేసే తక్కువ కదా. సో 360 డేస్, ఇది ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో 365, 360 అని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా 360 డేస్, అది గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో 20 వారాలు పైబడిన పిండం తొలగింపునకు నిషేధించే గర్భస్రావ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది? 1971లో 20 సంవత్సరాల పైబడిన పిండం అంటే గర్భిణీ స్త్రీలు తమ పిండాన్ని తొలగించుకునే గర్భనిరోధం చేసుకునేందుకు అవకాశం లేకుండా 1991లో భారతదేశ ప్రభుత్వం చట్టం రూపొందించడం జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే 26 వారాల పిండాన్ని తొలగించుకునేందుకు ఒక మహిళకు, ఎందుకంటే ఆ పిండం తీవ్రమైన గుండె లోపాలు ఉన్నటువంటి 26 వారాల పిండాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు దీపక్ మిశ్రా, జస్టిస్ ఎం ఖాన్ విల్కర్లతో కూడిన ధర్మాసనం ఒక మహిళకు అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఈ చట్టం ఎప్పుడు రూపొందించింది అనే విషయాన్ని మరొకసారి మనం రివిజన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అడగవచ్చు, ఏ సంవత్సరంలో 20 వారాల పైబడిన పిండం తొలగింపునకు నిషేధించే గర్భస్రావ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది? 1971లో. వస్తు సేవల పన్ను GSTపై సందేహాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 14 సహాయ కేంద్రాలను ఎంతకు పెంచింది? మొన్నటి వరకు 14 సహాయ కేంద్రాలు ఉండే, ఇప్పుడు వాటిని 60 సహాయ కేంద్రాలకు పెంచడం జరిగింది, 60కి పెంచింది. సో అదేవిధంగా హెల్ప్లైన్ నెంబర్ 14404కి ఫోన్ చేస్తే నిపుణులు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సాంకేతిక సాయంలో విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఎన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు? 2 కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అవి 1 స్వయం, 2 స్వయంప్రభ. మరోవైపు నేషనల్ అకాడమీ డిపాజిటరీ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించడం జరిగింది. ఈ డిజిటల్ వేదికపై హృదయ సంబంధిత సమాచారాన్ని వర్సిటీలు భద్రపరుస్తాయి. అంటే యూనివర్సిటీలు ఈ డిజిటల్ వేదికలో హృదయ సంబంధిత సమాచారాన్ని భద్రపరచడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు మానవ వనరుల అభివృద్ధి HRD శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. సాంకేతిక విద్య కోసము 2 కార్యక్రమాలు, స్వయంప్రభ. ఇంకొకటి డిజిటల్ వేదికపై నేషనల్ అకాడమీ డిపాజిటరీ పేరిట హృదయ సంబంధిత సమాచారాన్ని భద్రపరచడానికి మరొక కార్యక్రమం. ఇవి 3 HRD శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. మరి స్వయంప్రభ గురించి కొద్దిగా తెలుసుకుందాం. కింద ప్రవేశపెట్టిన కోర్సులను ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తరగతులను అదితే ధృవీకరణ పత్రం కోరగేరు విద్యార్థులు ఎవరికైతే ధృవీకరణ పత్రం కావాలనుకుంటారో వారికి జస్ట్ నామమాత్రపు రుసుము చెల్లించి వారు సర్టిఫికేట్ను పొందవచ్చు. వీరి సందేహాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిపుణులు
నివృత్తి చేయడం జరుగుతుంది. రెండోది స్వయం ప్రభ, డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ సేవలతో అనుసంధానించారు. దీనిలో విద్యార్థులు 1500 రూపాయల విలువైన ఓ డిష్ యాంటీనాను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో హెచ్ఆర్డి శాఖ ఆధ్వర్యంలోని 32 విద్యా ఛానళ్లు వారికి అందుబాటులోకి వస్తాయి. స్వయం ప్రభ, స్వయం ఓన్లీ ఆన్లైన్ కోర్స్, స్వయం ప్రభ డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ సేవలతో దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది దీంట్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. నెక్స్ట్, దేశ ప్రగతికి అత్యంత కీలకంగా భావిస్తున్న 4 భారీ పరిశోధన ప్రాజెక్టులను ఏ విద్యా సంస్థకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అప్పగించింది? ఐఐటి ఖరగ్పూర్కి. సుస్థిర ఆహార భద్రత, నగరాల భవిష్యత్తు, జీవశాస్త్రాల కోసం సంకేతాలు, వ్యవస్థల వినియోగ, వారసత్వ సంపద పరిరక్షణ దిశగా నూతన సాంకేతికల వినియోగం రంగాల్లో తాజా పరిశోధనలు చేపట్టనున్నట్టు ఐఐటి ఖరగ్పూర్ ప్రకటించింది. సో దేశ ప్రగతికి అత్యంత కీలకంగా భావిస్తున్న 4 భారీ పరిశోధన ప్రాజెక్టులను ఏ విద్యా సంస్థకు అప్పగించారు అని అడగవచ్చు. ఐఐటి ఖరగ్పూర్కి. నెక్స్ట్ వన్, మరుగుదొడ్లు కడగడం లాంటి పారిశుద్ధ పనులకు మానవ సేవలను వినియోగించుకోవడం వారి హక్కులు భంగకరమని ఏ హైకోర్టు స్పష్టం చేసింది? మద్రాస్ హైకోర్టు. ఆత్మగౌరవంతో మర్యాదగా జీవించడానికి పౌరులకు రాజ్యాంగంలో హక్కులను కల్పిస్తూ 21వ అధికరణకు ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది. సో ఇందులో మనకు 2 క్వశ్చన్స్ అడగవచ్చు. మరుగుదొడ్లు కడగడం ఏ అధికరణానికి విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది? 21వ అధికరణానికి. లేదా ఏ హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది? మద్రాస్ హైకోర్టు. పారిశుద్ధ పనులకు మానవ సిబ్బందిని వినియోగించడాన్ని నిషేధిస్తూ ఇప్పటి వరకు ఆ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో 2013 నాటి చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం మరియు తమిళనాడు ప్రభుత్వాలను కోర్టు ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వన్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన సంకర జాతి పంది రకానికి ఏ నామకరణం చేశారు? అంటే రీసెంట్గా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం రూపొందించిన సంకర జాతి పందికి తిరుపతి వరాహ అనే పేరు పెట్టడం జరిగింది. దాని గురించి ఐర్లాండ్కు చెందిన లార్జ్ వైట్ యార్క్షైర్ రకం వరాహాన్ని స్థానిక జాతుల పందులతో సంకరపరిచి విశిష్ట లక్షణాలు కలిగిన నూతన జాతిగా ఆవిష్కరించినట్లు విసి హరిబాబు వెల్లడించడం జరిగింది. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార భద్రత కల్పించడం కోసం ఏ పథకాన్ని ఏపీ రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం విస్తరించింది? అన్న అమృత హస్తం. నెలలో 25 రోజులు అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం, ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబార్, ఉడికించిన గుడ్డు కూర, 200 ml పాలు అందించడం జరుగుతుంది. సో అన్న అమృత హస్తం. రాష్ట్రంలోని సహకార వ్యవస్థ పనితీరును అధ్యయనం చేయడానికి ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశ ప్రభుత్వ రంగ సహకార ఫెడరల్కు చెందిన 7 అధికారుల బృందం ఏ జిల్లాలో పర్యటించింది? కరీంనగర్లో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 2 ప్రతిష్టాత్మకమైన అకాడమీలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే శాఖ ప్రారంభిస్తున్న 2 అకాడమీలు. ఒకటి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో 33 ఎకరాల్లో జాతీయ రైల్వే భద్రతా అకాడమీ. రెండవది అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని 244 ఎకరాల్లో ఆర్పిఎఫ్ కమాండో శిక్షణ కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎంత సమయం పొడిగింపుకు అనుమతులు మంజూరు చేసింది? మరొక సంవత్సరం పాటు. ఈ సంవత్సరం మొన్న జూలై 3 వరకు పోలవరం నిర్మాణ పనులకు అనుమతి ఉంది. అవి ఇంకా కంప్లీట్ కాకపోయేసరికి ఇంకొక సంవత్సరం పొడిగిస్తూ అనుమతులు ఇవ్వడం జరిగింది. మెట్రో రైల్వే నిర్మాణ పనులు చేపట్టాలంటే సదరు నగర ప్రాంతాన్ని ఏ చట్టం పరిధిలోకి చేర్చాల్సి ఉంటుంది? విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మెట్రో రైల్వేస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం 2000 పరిధిలోకి చేరుస్తూ కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో మెట్రో రైల్వేస్ చట్టం 2002లో పరిధిలోకి తీసుకురావాలి మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపట్టాలి అంటే. ఈ గవర్నెన్స్ అథారిటీ పేరును ఏ ప్రభుత్వం ఈ ప్రగతి అథారిటీగా మార్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పేరును ఈ ప్రగతి అథారిటీగా మార్చడం జరిగింది. నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్లో ఏపీ రాజధానిలో నిర్మించిన తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది ఏది అంటే ఎస్ఆర్ఎం ఏపీ విశ్వవిద్యాలయాన్ని. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నీరుకొండ వద్ద నిర్మించినటువంటి ఎస్ఆర్ఎం ఏపీ విశ్వవిద్యాలయం సీఎం చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారితో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏపీ రాజధానిలో మొట్టమొదటి తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్, ఆధార్ దాని ప్రభావం ఫలితాలపై ఏ సంస్థ పరిశోధన చేయనుంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఆధార్ మరియు దాని ప్రభావం ఫలితాలపై పరిశోధన చేయనుంది. ఇందుకోసం దేశ విదేశాల్లోని పరిశోధకులు విద్యా పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయనుంది. మొదటి దశలో ప్రయోజనాల బదిలీ, ఆరోగ్య సంరక్షణ పథకాలు, సబ్సిడీలు వంటివి, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజా విధానం, అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలు, వీటిపై పరిశోధన చేయనుంది. డిజిటల్ ఐడెంటిటీస్ రీసెర్చ్ ఇనిషియేటివ్ DIRI పేరుతో ఈ పరిశోధన నిర్వహిస్తారు. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది డిజిటల్ ఐడెంటిటీ రీసెర్చ్ ఇనిషియేటివ్ DIRI. ఆధార్ దాని ప్రభావం ఫలితాలపై ఏ సంస్థ పరిశోధన చేస్తుంది? ISB. ఏ పేరుతో పరిశోధన చేస్తుంది? DIRI, డిజిటల్ ఐడెంటిటీ రీసెర్చ్ ఇనిషియేటివ్. నెక్స్ట్, భారత 15వ అటార్నీ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సీనియర్ న్యాయవాది అయినటువంటి KK గోపాల్. ఇతను రాజ్యాంగ నిపుణుడు మరియు న్యాయవాద కోవిదుడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల గ్రహీత. ఇప్పటి వరకు ఉన్నటువంటి ముకుల్ రోహిత్ స్థానంలో వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ CECగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అచల్ కుమార్ జ్యోతి. ఇతను వచ్చే సంవత్సరం 2018 జనవరి 17 వరకు పదవిలో ఉంటాడు. GST ఇంటెలిజెన్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జాన్ జోసెఫ్. నల్లధనం అక్రమంగా తరలించే వస్తువులపై నిఘా వేసే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI సారథిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దేవి ప్రసాద్ దాస్. ఏ ఇద్దరి భారతీయ అమెరికన్లకు ఏడాది గ్రేట్ ఇమ్మిగ్రిమెంట్ అవార్డు లభించింది? అడోబ్ అధిపతి అయిన శంకర్ నారాయణ, అమెరికా మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ అయినటువంటి వివేక్ మూర్తిలకు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగంలో దేశం ముందడుగు వేయడానికి చేసిన సేవకు గాను గ్రేట్ ఇమిగ్రెంట్ అవార్డు లభించడం జరిగింది. అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల అంటే జూలై 4న ఈ అవార్డును వారికి అందజేస్తారు. నెక్స్ట్, మెట్ట వ్యవసాయంలో చేస్తున్న ఉత్తమ పరిశోధనలకు అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన సంస్థకు జాతీయ స్థాయిలో వసంతరావు నాయక్ కృషి పురస్కారం 2016కు ఎంపిక అయ్యింది. సో ఇది ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల వారికి ముఖ్యం. మెట్ట వ్యవసాయంలో చేస్తున్న ఉత్తమ పరిశోధనలకు ఏ సంస్థకి వసంతరావు నాయక్ కృషి పురస్కార్ 2016 లభించింది? అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానానికి. ఢిల్లీలోని అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మెట్ట వ్యవసాయంలో విశిష్ట ఉత్తమ పరిశోధనలు చేసిన వారికి ఏటా ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. భారత్ స్కౌట్స్ గైడ్స్ నమోదులో దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ స్కౌట్స్ గైడ్స్. దీనికి జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. స్కౌట్స్ గైడ్స్ ఆఫ్ తెలంగాణ మీ చీఫ్ కమిషనర్గా నిజామాబాద్ ఎంపీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు వ్యవహరిస్తున్నారు. గంగా నది నిపుణుల కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గిరిధర్ మాలవ్య నాయకత్వంలో గంగా నది నిపుణుల కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఎవరికి నివేదికనిస్తుంది? జలవనరుల శాఖకి. మరి జలవనరుల శాఖ ఏం చేసింది అంటే ఈ నివేదికను మరొక నిపుణుల బృందానికి పరిశీలించేందుకు పంపించింది. నిపుణుల కమిటీ జాతీయ నది గంగా ప్రక్షాళన, పరిరక్షణ, యాజమాన్యం బిల్లు 2017 ముసాయిదాను రూపొందించడం జరిగింది. ఈ బిల్లులో శిక్షలు, జరిమానాలను కూడా ప్రతిపాదించింది. సో గంగా నది నిపుణుల కమిటీ ఎవరి అధ్యక్షన ఏర్పడింది? జస్టిస్ గిరిధర్ మాలవీయ. ఎవరికి నివేదికను సమర్పించింది? జలవనరుల శాఖకి. ఏ పేరుతో బిల్లు రూపొందించింది? జాతీయ నది గంగా ప్రక్షాళన, పరిరక్షణ, యాజమాన్యం బిల్లు 2017.
దాంట్లోని ముఖ్యాంశాలు: గంగ దాని ప్రధాన ఉపనదులు ప్రవహించే ప్రాంతాల్లో నది నుంచి కిలోమీటర్ దూరాన్ని జల సంరక్షణ ప్రాంతాలుగా గుర్తించాలని సూచించింది. గంగా నదిని కలుషితం చేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, నదిలో అక్రమంగా ఇసుక రాళ్లు తవ్వితే 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించింది. అనుమతి లేకుండా నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తే 2 సంవత్సరాల జైలుతో పాటు 100 కోట్ల వరకు జరిమానా విధించాలి అని చెప్పింది. నది సమీపంలో బోర్లు వేసి మోటార్లు పెడితే 2 ఏళ్ల జైలు శిక్ష, 2,000 జరిమానా లేదా 2 విధించవచ్చు. పురుగు మందులు, వ్యర్థాలు, ఇతర రసాయనాలు, ప్లాస్టిక్ సామాను నదిలో కలిపితే ఏడాది జైలు శిక్ష, 50,000 జరిమానా 2 కలిపి విధించవచ్చు. ఇవి ఈ కమిటీ ప్రతిపాదించిన అంశాలు. ఈ అంశాల మీద మరో నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, జాతీయ నూతన విద్యా విధానం తుది ముసాయిదా రూపకల్పనకు ఎవరి నేతృత్వంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ నూతన విద్యా విధానం తుది ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పడడం జరిగింది. దీనిలో 8 మంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చావేదిక పోటీలో ఎవరు విజయం సాధించారు? భారత సంతతికి విద్యార్థి అయినటువంటి జేజే కపూర్. ముంబైలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిష్టాత్మక మిస్టర్ ఇండియా టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హైదరాబాద్కు చెందిన అక్షయ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమాఖ్య FTAPSI అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? గౌర శ్రీనివాస్. మిసెస్ ఇండియా 2017గా ఎవరు నియమితులయ్యారు? హైదరాబాద్కు చెందిన మమతా త్రివేది. చెన్నైలో నిర్వహించిన ఈ పోటీలో 48 మంది పాల్గొనగా 45 సంవత్సరాల మమత తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి మిసెస్ ఇండియా 2017గా ఎంపికయ్యారు. యూనిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? యూట్యూబ్ స్టార్, సూపర్ ఉమెన్గా ప్రఖ్యాతి గడించినటువంటి భారత సంతతికి చెందిన కెనడా యువతి లిల్లీ సింగ్ యూనిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. గర్ల్ లవ్ పేరుతో లిల్లీ సింగ్ బాలల హక్కులపై అనేక రకాల వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసి లక్షలాది మందికి చేరువయ్యారు. యూనిసెఫ్ యూత్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ, లింగ సమానత్వ సమస్యలపై అవగాహన కల్పించనున్నారు. నెక్స్ట్, ఆస్ట్రేలియాకు చెందిన కార్లటన్ విలియమ్స్ గంటల్లో 2,682 పుషప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించడం జరిగింది. ఇతని వయసు 52 సంవత్సరాలు. గతంలో 2015లో ఇతను 2,220 పుషప్లు చేసి రికార్డు సృష్టించారు. అతను తన రికార్డును తానే బద్దలు కొట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి అహ్మదాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గౌరవం దక్కింది. ఢిల్లీ, ముంబైలతో పోటీ పడిన అహ్మదాబాద్ విజయాన్ని సాధించి వారసత్వ నగరంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది. పోలాండ్లో జరిగినటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ సంఘం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వారసత్వ చిత్రపటంలో పారిస్, వియన్నా, కైరో, బ్రసెల్, రోమ్, ఎడిసన్బర్గ్లో సరసన అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ చేరింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి మోడీ సూచన మేరకు అహ్మదాబాద్ను వారసత్వ నగరంగా పరిగణించాలని యునెస్కోకు ప్రతిపాదన పంపడం జరిగింది. 600 సంవత్సరాల కిందటి అహ్మదాబాద్ నగరాన్ని అహ్మద్ షా అనే వ్యక్తి నిర్మించినట్లు చెబుతారు. భారత పురావస్తు సంఘం ఈ నగరంలో 26 అపురూప కట్టడాలను పరిరక్షిస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ అహ్మదాబాద్లో 1915 నుంచి 1930 వరకు నివసించారు. ఇవి అహ్మదాబాద్ గురించి ముఖ్యమైన విశేషాలు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 సంవత్సరాల పరిపాలన గురించి మార్పింగ్ విత్ ఏ బిలియన్ అనలైజింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్ పేరిట ఏ రచయిత పుస్తకం రచించాడు? ఉదయ్ మహూర్కర్. ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ పేరుతో ఎవరు రచించిన పుస్తకాన్ని ఢిల్లీలో సోనియా గాంధీ ఆవిష్కరించారు? కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి జయరాం రమేష్. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి రచించిన 2 సెయింట్స్ పుస్తకాన్ని హైదరాబాద్లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వై వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఇదే పుస్తకాన్ని ఢిల్లీలో దలైలామా ఆవిష్కరించడం జరిగింది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసల అనుభవాలను తన పుస్తకం వివరిస్తుందని ఈ సందర్భంగా అరుణ్ శౌరి వెల్లడించడం జరిగింది. ప్రసార భారతి చైర్మన్ ఏ సూర్యప్రకాష్ రచించిన ది ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రటిక్స్ డార్కెస్ట్ అవర్ పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు అహ్మదాబాద్లో విడుదల చేయడం జరిగింది. 1977లో అత్యయిక స్థితి నాటి రోజులపై తన పరిశోధన సారాంశాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినట్లు రచయిత వెల్లడించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అడ్వైజ్డ్ అండ్ డీసెంట్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ పేరుతో
స్వీయ చరిత్రను రచించారు. బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని చైనాలో టియాంగ్జన్లో నిర్వహించారు. దీనికోసం కేంద్ర ఆరోగ్య మంత్రి అయినటువంటి జేపీ నడ్డా ఈ సదస్సుకు హాజరవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ పర్యటనలు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుతో జెరూసలేంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో 7 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎన్ని ఒప్పందాలపై, 7 ఒప్పందాలు. అందులో పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి నిమిత్తం $40 మిలియన్, $20 మిలియన్ నవకల్పన నిధికి ఇరు దేశాలు అంగీకరించాయి. వ్యవసాయ రంగంలో 2018 నుంచి 2020 వరకు సహకరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరింది. 2 దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివెలిన్తో మోడీ భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బెల్లీ అవికీస్లో జరిగిన భారత్ ఇజ్రాయెల్ సీఈఓల వేదిక మొదటి సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించడం జరిగింది. అంకురాలను, కొత్త ఆలోచనలు ప్రోత్సహించడానికి భారత్ ఇజ్రాయెల్ అంకుర వారధి అని లాంఛనంగా ప్రారంభించారు. అంకురాలు ఔషధ పరిశ్రమలు, జీవశాస్త్రాలు, అంతర్గత భద్రత, వ్యవసాయం, ఇంధనం, నీటి వనరుల రంగాల్లో 6 సంయుక్త కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సముద్రపు నీరు, నదుల్లో బురదగా ఉండే నీరు, కొండలో లభ్యమయ్యే నీరు, ఇలా ఎలాంటి దానినైనా స్వచ్ఛమైన తాగునీరుగా మార్చే యంత్రాన్ని ప్రధాని మోడీ ఓల్గా బీచ్లో పరిశీలించడం జరిగింది. ఈ గాల్ మొబైల్ వాహనం రోజుకు 20,000 లీటర్ల సముద్రపు నీటిని, 80,000 లీటర్ల బురద నీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలతో శుద్ధి చేస్తుంది. ఈ నిర్లీవరణ సాంకేతికను భారత్తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. సో మనకి ఇందులో గుర్తుంచుకోవాల్సింది, సముద్రపు నీరుని లేదా నదులలో ఉన్న బురద నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ, ఆ యంత్రం పేరేంటి? గాల్ మొబైల్. రోజుకి 20,000 సముద్రపు నీటు, 80,000 బురద నీటు, అంటే మొత్తం 1,00,000 లీటర్లను మంచినీటిగా మారుస్తుంది. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్లో నగరమైనటువంటి హైఫాను రక్షించడంలో అమరులైన భారతీయ సైనికుల సమాధిని మోడీ సందర్శించడం జరిగింది. హైఫా హీరోస్గా పేరొందిన మేజర్ దల్వత్ సింగ్ పేరిట ఏర్పాటు చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత అమర జవాన్ల వీరగాథల్ని హైఫా పురస్కారాల సంఘం తమ పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది. తన 3 రోజుల పర్యటన అనంతరం మోడీ జర్మనీలోని హాంబర్గ్కు G20 సదస్సుల సమావేశానికి వెళ్ళడం జరిగింది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది, దల్పిత్ సింగ్ పేరిట ఏర్పాటు చేసిన పుస్తకం, హైఫా పురపాలక సంఘం తమ పాఠ్యాంశాలు చేర్చుకోవడం. నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు భువనేశ్వర్లో ప్రారంభమయ్యాయి. మహిళా షాట్పుట్ గుండును 18.28 మీటర్ల దూరం విసిరితే మనుప్రీత్ పసిడి పథకం, అంటే బంగారు పథకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఆసియా ఛాంపియన్ హోదాలో లండన్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్లో కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం 29 పథకాలను సాధించి అగ్రస్థానంలో ఉండడం జరిగింది. 1983 నుంచి గత టోర్నీ వరకు ఆధిక్యం ప్రదర్శించిన చైనా తాజా టోర్నీలో కేవలం 20 పథకాలతో ద్వితీయ స్థానంలో ఉంది. భారత్ 29 పథకాలతో మొదటి స్థానంలోకి వచ్చింది. తర్వాత ప్లేస్లో కజకిస్తాన్ 8 పథకాలతో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, వింబుల్డన్ 2017 మహిళా సింగిల్స్ విజేతగా గార్బెజ్ ముగరోజ్ స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్స్ వీనస్ విలియమ్స్పై నెగ్గింది. నెక్స్ట్, నక్సల్బరీ సీనియర్ నేత సిపిఐ ఎంఎల్ఏ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోవై ఈశ్వరన్ అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందడం జరిగింది. ఇతను ప్రముఖ కమ్యూనిస్టు నేత తరిమిల నాగిరెడ్డి రచించినటువంటి తాకట్టులో భారతదేశంను తమిళంలోకి అనువదించడం జరిగింది. పొగమంచుతో కూడిన గురుగ్రహానికి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పొగమంచుతో కూడిన గురుగ్రహానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జెమినీ నార్త్ టెలిస్కోప్ ఆవిష్కరించింది. సూర్యకాంతితో ప్రకాశవంతంగా మారిన ఈ మంచు రేణువులను ఇది ఫోటోలు తీస్తుంది. జెమినీ టెలిస్కోప్తో అత్యంత శక్తివంతమైన అడాప్టిక్ ఆప్టిక్స్ను అధిక రిజల్యూషన్ చిత్రాలను తీయడం సాధ్యమవుతుంది. తాజా చిత్రాలతో గురుగ్రహానికి వాతావరణానికి సంబంధించిన కొన్ని అద్భుత పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.